ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టేసుకోండి. మెడికల్ సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక దినార్ కానీ, దినార్ న్యూస్ కానీ, సభ మీకమ్స్ కానీ తీసుకొని మొత్తం మనకి ఆడ ఏవైతే పేపర్లు ఉంటాయో ఆ పేపర్లన్నీ జిరాక్స్ చేసుకుంటా ఉన్నారు. మనం డబ్బులు కట్టాల్సిందనమాట. ఇప్పుడు అలాంటి డబ్బులు కట్టాల్సిన పని లేదు. అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. నేను కువైట్లో ఉంటాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా రీచ్ అవుతున్నాయి. చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. అలాగే థ్యాంక్స్. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కేసేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని ఆశిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నా. ఈ వీడియోలో మనం ఒక వ్యక్తి కువైట్కి వచ్చిన తర్వాత మెడికల్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తూ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మనకు వీసా ప్రొవైడ్ చేస్తారో, కపిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి అయితే మనం ఫ్లైట్ దిగ్గానే ఒక 2 అవర్స్ తర్వాత 3 అవర్స్ తర్వాత కువైట్ వచ్చి పిలుచుకొని వచ్చిన తర్వాత కువైట్ ఇంట్లోకి అయితే వస్తాం. కువైట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత కొంతమందికి ఎక్కువగా అవసరం పడుతుంది డ్రైవర్ కానీ, అలాగే కద్దాం కానీ ఎక్కువగా మనకు కావాలా ఖచ్చితంగా. ఒక డ్రైవర్ ఎగ్జాంపుల్, ఒక డ్రైవర్ తీసుకున్నాం. ఈ అబ్బాయి ఇతను మనకు వచ్చంగానే డ్యూటీ చేయాలా అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వచ్చిన 2వ రోజు లేకపోతే 3వ రోజు మెడికల్కి అయితే పంపిస్తారనమాట. మెడికల్ పంపించేసి అకామ్ అయితే కొడతారనమాట. అకామ్ అయితే కొట్టిన తర్వాత ఈ మెడికల్ ప్రాసెస్ ఎప్పుడైతే మొదలవుతుందంటే అతని యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. కువైట్ వాళ్ళు కపిల్ ఎవరైతే మనకి వీసా ఇస్తారో అతని యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు కువైట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత అతనికి కదామా కానీ డ్రైవర్ కానీ ఎక్కువగా పని అవసరము, ఖచ్చితంగా ఇతను వ్యక్తి పని చేయాలా అనుకుంటే డ్రైవర్ కానీ, ఎగ్జాంపుల్ డ్రైవరే తీసుకున్నాము. ఒక వ్యక్తి ఆ ఇంట్లోకి డ్రైవర్గా వచ్చిన తర్వాత ఇతనితో పొద్దున్నే రేపటి నుంచి డ్యూటీలు స్టార్ట్ చేసుకోవాలి, ఇంకా ఎలాంటి ఆప్షన్ లేదు అన్నట్టుగా ఉంటే వచ్చిన 2వ రోజు కానీ లేకపోతే 3వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ మెడికల్ ప్రాసెస్. తీసుకెళ్ళి ఆ ఏరియాలో అయితే ఎక్కడైతే వాళ్ళకు హాస్పిటల్ ఉంటుందో, మెయిన్ హాస్పిటల్ ఎక్కడైతే ఉంటాయో అతను కానీ, అతనికి సంబంధించిన డ్రైవర్ కానీ, ఆ ఇంట్లో అంతకుముందు పాత డ్రైవర్ కానీ ఎవరైనా ఉంటే తీసుకెళ్ళి మెడికల్ చెకప్ చేసుకుంటారనమాట. దీనికి కావాల్సిన పేపర్స్ ఏవైతే కావాలో అవన్నీ తీసేసుకొని తీసుకెళ్తారనమాట. దీనికి కావాల్సిన పేపర్లు అతని యొక్క వీసా, ఎవరైతే మనకు అకాం కొడతారో, ఎవరైతే కఫీలు ఉంటారో అతని యొక్క బతాకు, అలాగే మన పాస్పోర్టు, అలాగే ఇంటికాడ ఇమిగ్రేషన్ పేపర్లు, ఇలాంటి మనకు సంబంధించిన పేపర్లన్నీ తీసుకొని ఎక్కడైతే హాస్పిటల్ ఉంటుందో హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టేసుకోండి. మెడికల్ సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక దినార్ కానీ, దినార్ న్యూస్ కానీ, సభ మీకమ్స్ కానీ తీసుకొని మొత్తం మనకి ఆడ ఏవైతే పేపర్లు ఉంటాయో ఆ పేపర్లన్నీ జిరాక్స్ చేసుకుంటా ఉన్నారు. మనం డబ్బులు కట్టాల్సిందనమాట. ఇప్పుడు అలాంటి డబ్బులు కట్టాల్సిన పని లేదు, అన్నీ ఫ్రీగానే చేస్తున్నారు. ఇప్పుడు నేను 2-3 చేయించాను అనమాట. వచ్చిన తర్వాత నేనైతే 2-3 చూశాను, నేనే చేయించాను. లోపలికి వెళ్ళి తీసుకున్న తర్వాత డైరెక్ట్ ఇలాంటి జిరాక్స్లు ఎలాంటి ఏమీ లేకుండా, ఎలాంటి డబ్బులు పే చేయకుండా డైరెక్ట్గా పాస్పోర్ట్ తీసుకొని కాపీలు ఎవరైతే ఉంటారో అతని యొక్క ముఖ్యంగా కినెట్ మర్చిపోయినా, కినెట్ తీసేసుకొని కార్డు, ఏటీఎం కార్డు తీసేసుకొని నో క్యాష్ అనమాట. చేతి డబ్బు అయితే బై హ్యాండ్ తీసుకోరు. అతని కార్డు, ఏటీఎం కార్డు, అలాగే అతని బతాక తీసుకొని అమౌంట్ అయితే కట్ అవుతుంది. అమౌంట్ అయితే కట్టిన తర్వాత మనకు బార్ కోడ్ అయితే ఇస్తారు. అలాగే ఇచ్చిన తర్వాత మన పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకు బ్లడ్ శాంపిల్ అయితే తీసుకుంటారు. తీసుకెళ్ళిన తర్వాత ఒక ఎక్కువగా కువైట్లో మీకు తెలియని విషయం ఇంటూ ఏది ఉండదు. ఎందుకంటే కువైట్ వాళ్ళు వస్తే బెనబెన అయిపోతుంది పనులు. ఒక 5 నిమిషాలతో 10 నిమిషాలతో అయిపోతుంది, ఎంత క్రౌడ్ ఉన్నాయి. అదే మనం వెళ్ళామంటే 5 నిమిషాలు పట్టే పని గంట పడుతుంది. సో దానికి డిఫరెన్స్ ఇదేనమాట. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇలాంటి అనుభవాలు మీకు పాత వాళ్ళు అయితే తెలిసే ఉంటుంది. సో కువైట్లో వస్తే త్వరగా అయిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత బ్లడ్ శాంపిల్ అయితే తీసుకొని దాని తర్వాత చెస్ట్ అయితే తీసేసుకొని చెకప్ చేస్తారు. ఇలా ప్రాసెస్ పూర్తిగా వెళ్ళిన తర్వాత పాస్ అయినామా ఫెయిల్ అయినామా మనకి ఎట్లా తెలుస్తుందంటే అకామా కొట్టేటప్పుడు ఒక 7 డేస్ కానీ మ్యాక్సిమం 5 డేస్. ఈ 5 డేస్లోనే మనకు తెలిసిపోతుంది. మనకు తెలీదు. అక్కడ కువైట్ వాళ్ళు ఫోన్ నెంబర్ రాసిమంటారు. ఆ కువైట్ వాళ్ళు ఫోన్ నెంబర్ రాసేసి మనకు అతనికి మెసేజ్ వస్తుంది అనమాట, కపిల్కి, మనం పాస్ అయినామా లేదా అని చెప్పి 1 వీక్లో 5 రోజుల నుంచి 7 రోజుల లోపలే తెలిసిపోతుంది మనం పాస్ అయినామా ఫెయిల్ అయినామా అని. సో అలా పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అకామా కొడతారు. అకామా కొట్టిన తర్వాత ఇంకొక వారానికి బతాక సివిల్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మెడికల్ అయితే ఎప్పుడైతే అయిపోతుందో మీకు అర్థమవుతుంది కదా. మనం ఎప్పుడైతే మెడికల్ చేయించుకుంటామో మెడికల్ చేసిన మరుసటి రోజు నుంచి లేదా ఆ రోజు నుంచి 5 రోజుల నుండి 7 రోజుల లోపలే మనం పాస్ అయినామా లేదా తెలిసిపోతుంది. మన కఫీల్కి అయితే మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అకామా కొడతారు. అకామా కొట్టిన తర్వాత ఇంకొక
5 రోజుల తర్వాత అన్నీ క్లియర్ అయిపోతాయి. దాని తర్వాత ఒక 5 దినాల్లో ఏదో తీసేసుకొని మనకు సివిల్ అయితే వస్తుంది. ఇదేనమాట మెడికల్ మనకు ఎలాంటి మనకు ఒకవేళ మనకు మెసేజ్ రాలేదంటే సమ్ ప్రాబ్లం ఉన్నట్టే. సో దీనిలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొంతమంది భయపడతారు, కొంతమంది కోర్టులు రాకుండా ఉంటారు. మీరు ఒకవేళ తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎలాంటి భయము అక్కర్లేదు. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా నేరుగా పోయి ట్యాక్సీ ఒకవేళ కోర్టులు రాకుండా కానీ కోర్టులు చెప్పించుకొని నేరుగా పోయి మీరైనా చేయించుకోవచ్చు, ఏం కాదు. పాస్పోర్టు కోర్టుల బతాగా కినెట్ ఉంటే చాలు. మన ఇన్ఫర్మేషన్తో వెళ్ళామంటే ఒక 10-15 రోజుల్లోనే మనకు పని అయిపోతుంది. పని అయిపోయిన తర్వాత మనకు సివిల్ ఐడి వచ్చిందంటే ఇంక వాడికి అయిపోయినట్టే మన ప్రాసెస్. ఎలాంటి భయం లేదు, ఇంకా పబ్లిక్ చేసేసుకోవచ్చు. డ్రైవర్కి అయితే దాని తర్వాత వచ్చేసి లైసెన్స్కి అప్లై చేయటము, ఆడవాళ్ళకైతే ఆడికి సరిపెట్టేసుకుంటారు. ఇంక లేదంటే ఆ మగవాళ్ళకైతే డ్రైవర్ అయితే లైసెన్స్ చేసుకోవటం, అలాగే ఆ లైసెన్సు బతాకా వచ్చిన తర్వాత బండి అయితే ఎక్కుతాం. కొంతమంది ధైర్యంగా ఉన్న వాళ్ళు అయితే పర్లేదు మేము చూసుకుంటామని చెప్పి ఎలాంటి అకామా లేకుండా, ఎలాంటి మెడికల్ లేకుండా, ఎలాంటి బతాకాలు లేకుండా బండి అయితే ఎక్కిస్తారు. నేను చాలా వరకు చూశాను. వచ్చిన మరుసటి రోజే బండి ఎక్కించి బండి తోలమంటారు. నేనైతే 2 రోజులకి ఎక్కిన. మా ఇంట్లో నేను 2 రోజులకి ఎక్కిన. ఒక రోజంతా నిద్రపోయినా, ఒక రోజంతా ఖాళీగా ఉన్నా. రెండో రోజుకు సాయంత్రం నుంచి నేను డ్యూటీ ఎక్కిన అనమాట. సో ఇది అనమాట వీడియో. సో వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.